చైనా వస్తువులంటే నాసిరకమైనవన్న అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. తక్కువ ధరకే చైనా వస్తువులు లభిస్తాయని కొనుగోలు చేస్తే అవి తొందరగానే పాడవుతాయని అందరికీ తెలుసు. ఈ కోవలోకి చైనా ఆయుధాలు కూడా చేరాయి. వాటిని నమ్ముకుంటే నట్టేటా మునగడం ఖాయమని 2025లో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నిరూపించింది. ఇప్పుడు మరో దేశం కూడా చైనా ఆయుధాలు అద్భుతమని భావించి నిండా మునిగిపోయింది. అమెరికా యుద్ధ విమానాలు దూసుకొస్తున్న చైనా వ్యవస్థలు అస్సలు పనిచేయలేదు. వాటిని నమ్ముకున్న ఆ దేశం ఏకంగా అధ్యక్షుడు అతడి భార్యను కోల్పోయింది. తమ ఆయుధాలు విఫలమవ్వడంతో డ్రాగన్ కిమ్మనడం లేదు. చైనా ఆయుధాలు ఏ దేశంలో పనిచేయలేదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అసలు వెనిజులాలో చైనా ఆయుధాలకు ఏమైంది? శక్తివంతమైన చైనా మిస్సైలు కరాకస్లో ఎందుకు ఫెయిల్ అయ్యాయి? లెట్స్ వాచ్. వెనిజులాలో చైనా వెపన్స్ తుస్సుమన్నాయా? చైనా HQ-9 ఎందుకు ఫెయిల్ అయింది? చైనాను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పని చాలా మందికి నచ్చవచ్చు, లేదంటే నచ్చకపోవచ్చు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్య మాత్రం తిరుగులేని విజయం సాధించింది. వెనిజులా రక్షణ వ్యవస్థను అమెరికా సైన్యం నిర్వీర్యం చేసింది. ఒక్కసారిగా మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను బంధించారు. ఎలాంటి హంగామా లేకుండా అక్కడి నుంచి బయటపడ్డారు. అమెరికా నుంచి ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ఈ ఆపరేషన్తో అమెరికా సైన్యం ఎంతటి సమర్థవంతమైనదో స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ వెనిజులా సైడ్ ఏం జరిగింది? కరేబియన్ దేశం ఎలాంటి ఆయుధాలను వాడింది? ఎందుకు వెనిజులా ఆయుధాలు ఫెయిల్ అయ్యాయి? అసలు విషయానికి వస్తే వెనిజులా వినియోగిస్తున్న ఆయుధాల్లో కొన్ని చైనా మేడ్ ఉన్నాయి. నిజానికి వెనిజులాలో చైనా మేడ్ వెపన్స్ స్టోరీ 2006లో మొదలైంది. ఆ సమయంలో వెనిజులా ఆయుధ కొనుగోలపై అమెరికా ఆంక్షలను విధించింది. దీంతో పశ్చిమ దేశాల ఆయుధాలను వెనిజులా కొనుగోలు చేయకుండా బ్రేక్ పడింది. దీంతో వెనిజులా ఏ దేశాల వైపు మొగ్గు చూపింది? రష్యా చైనా ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కరాకస్ ఆసక్తి చూపింది. 2010 నుంచి 2020 వరకు వెనిజులా ఆయుధ దిగుమతుల్లో 60% రష్యా వెపన్స్ ఉండేవి. అప్పట్లో చైనా నుంచి కేవలం 16.4% ఆయుధాలను కరాకస్ దిగుమతి చేసుకుంది. సో వెనిజులాకు అత్యధికంగా ఆయుధాలు అందించిన జాబితాలో బీజింగ్ 2వ స్థానంలో ఉంది. అంతేకాదు లాటిన్ అమెరికాలో చైనాకు అతిపెద్ద కస్టమర్గా వెనిజులా మారింది. అయితే ఎలాంటి ఆయుధాలను వెనిజులాకు చైనా విక్రయించింది? ఇందులో ప్రత్యేకించి 3 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో మొదటిది JV-27A రేడార్. ఇవి లాంగ్ రేంజ్ నిఘా రేడార్లు. ఈ రేడార్ ఆఖరికి అమెరికాకు చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ల F-35లను కూడా గుర్తించగలదని డ్రాగన్ గొప్పలు చెబుతోంది. 2025లో JV-27A రేడార్లను 5ని వెనిజులా సిద్ధం చేసింది. వాటి గురించి వెనిజులా రక్షణ మంత్రి అప్పట్లో అద్భుతమని పొగిడేశారు. చైనీస్ రేడార్లు విజయవంతంగా F-35 యుద్ధ విమానాలను గుర్తించినట్టు వెల్లడించాడు. ఈ ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్డ్ రకానికి చెందినవి F-35 యుద్ధ విమానాలు. ఈ ఫైటర్ జెట్లను చైనీస్ రేడార్లు గుర్తించినట్టు వెనిజులా అప్పట్లో తెలిపింది. అయితే జనవరి 3వ తేదీ ఏం జరిగింది? నిపుణులు చెబుతున్నది ఏమిటంటే చైనీస్ రేడార్లను F-35 ఫైటర్ జెట్లు బోల్తా కొట్టించాయి. సింపుల్గా చెప్పాలంటే చైనీస్ రేడార్ వ్యవస్థలను F-35 యుద్ధ విమానాలు జామ్ చేశాయి. దీంతో వెనిజులా వద్ద ఉన్న JV-27 వ్యవస్థ పనిచేయకుండా ఆగిపోయింది. ఇక వెనిజులా మోహరించిన మరో ఆయుధం JYL-1. ఇది కూడా చైనీస్ రేడార్. ఇది కూడా స్టెల్త్ ఫైటర్ జెట్లను ట్రాక్ చేయడానికి ఏర్పాటు చేసిన రేడార్. ఇది కూడా జనవరి 3న ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక చివరిగా వెనిజులా వద్ద ఉన్న సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్ల గురించి చూద్దాం. వెనిజులా వద్ద HQ-9, HQ-12 మిసైళ్లు ఉన్నాయి. శత్రువుల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను యుద్ధ విమానాలను ఇవి అడ్డుకుంటాయి. కానీ అమెరికా మిలిటరీ చర్యకు దిగిన జనవరి 3న HQ-9, HQ-12 కూడా మౌనం వహించాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే చైనీస్ ఆయుధాలు అసలైన టైంలో పనిచేయకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే ఇవే చైనా వ్యవస్థలను భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మోహరించింది. కానీ పాకిస్తాన్పై బ్రహ్మోస్ మిస్సైల్ విశ్వరూపం చూపిస్తుంటే చైనీస్ ఆయుధాలు నిద్రపోయాయి. ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే వెనిజులాలో ఏం జరిగింది? మిలిటరీ ఆపరేషన్ను అమెరికా ఎలా సక్సెస్ చేసింది అన్నదానికి మన వద్ద ఆధారాలు లేవు. చైనా ఆయుధ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయా లేక అమెరికా జామ్ చేసిందా? వాటిని ఆపరేట్ చేసేవారు నిపుణులేనా అన్న వాస్తవాలు మాత్రం తెలియవు. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని నిర్ధారించవచ్చు. మొత్తం 150 యుద్ధ విమానాలను వెనిజులాపై అమెరికా యాక్షన్లోకి దించింది. అందులో కొన్ని గ్రౌండ్కు అత్యంత సమీపంలోకి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో వెనిజులాలోకి 150 యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. కానీ వెనిజులా వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. గగనతలలో అమెరికా పూర్తిగా పట్టు సాధించింది. చైనీస్ ఆయుధాలు ఎలాంటి సహకారం అందించలేదని క్లియర్గా చెప్పవచ్చు. అందుకే వెనిజులాలో అమెరికా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్పై డ్రాగన్ ప్రభుత్వం మీడియా నోటికి తాళం వేసుకుంది.
నిజం చెప్పాలంటే వెనుజులా చైనా బంధం ఆయుధాలకు అతీతమైనది. రాజకీయంగా ఆర్థిక పరంగా కూడా వెనుజులాకు డ్రాగన్ అండగా నిలిచింది. అమెరికాకు చేరువలో ఉండే కీలక మిత్ర దేశంగా, ఒక ఉపయోగకరమైన భాగస్వామిగా వెనుజులాను చైనా మార్చుకుంది. 2000 తర్వాత ఈ రెండు దేశాల బంధం మరింతగా బలపడింది. అప్పటి నుంచి వెనుజులాలో $480 కోట్ల చైనీస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. చమురు కోసం పెద్దెత్తున చైనా రుణాలను కూడా ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే చైనా భారీగా రుణాలను ఇచ్చింది. ఆ రుణాలకు వడ్డీల కింద చమురును వెనుజులా ఎగుమతి చేస్తుంది. ఇది రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన అన్నమాట. ఇప్పటి వరకు చైనా $10,000 కోట్ల రుణాలను కరేబియన్ దేశానికి ఇచ్చింది. ప్రాథమికంగా రెండు దేశాలు కలిసి ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే ఆంక్షలతో కూడిన ఆయిల్ను కొనేందుకు చైనా రూపంలో ఒక బయ్యర్ వెనుజులకు దొరికాడు. పశ్చిమాసియాకు బదులుగా చైనాకు మరో కొత్త చమురు సోర్సు వెనుజులా రూపంలో లభించింది. ఈ రెండు దేశాల బంధం ఇరువురికి ప్రయోజనకరంగా మారింది. కానీ ఇటీవల కాలంలో ఈ బంధంలో మార్పు వచ్చింది. 2024లో చైనా కేవలం 2% చమురును మాత్రమే వెనుజులా నుంచి కొనుగోలు చేసింది. దీనికి తోడు చైనా పెట్టుబడులకు చెల్లింపులు ఆగిపోయాయి. చైనా చమురు కొనుగోళ్లు పడిపోవడంతో వెనుజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో చైనా రుణాలు పెరిగిపోయాయి. చమురు కొనుగోలను తగ్గించిన వెనుజులా భాగస్వామ్యాన్ని మాత్రం చైనా వదులుకోలేదు. వెనుజులా ఒక ఉపయోగకరమైన మిత్రదేశంగా చైనాకు మారింది. జనవరి 2న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేక దౌత్యవేత్త కరాకస్ను సందర్శించాడు. మధురను బంధించడానికి కొన్ని గంటల ముందే చైనా దౌత్యవేత్త కలిశాడు. ఇప్పటికీ కూడా చైనా అతడిని రక్షించేందుకు యత్నిస్తోంది. నికోలస్ మధురను విడుదల చేయాలని చైనా డిమాండ్ చేస్తోంది. మధురో ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకెళ్లడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా తుంగలోకి తొక్కిందని చైనా మండిపడింది. కనీసం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నియమాలను కూడా అమెరికా పాటించలేదంటూ బీజింగ్ విమర్శించింది. మధురో ఆయన భార్యకు వ్యక్తిగత భద్రత కల్పించాలని చైనా డిమాండ్ చేసింది. ఆ ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని డ్రాగన్ డిమాండ్ చేసింది. అంతేకాదు వెనుజులాలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాన్ని చైనా నిశితంగా పరిశీలిస్తోంది. అయితే కొత్త ప్రభుత్వం బీజింగ్తో టచ్లో ఉంటుందా లేక అమెరికాకు లొంగిపోతుందా అన్న దానిపై డ్రాగన్ అంచనాలు వేస్తోంది. అదే సమయంలో మధురను అమెరికా బంధించడాన్ని చైనా ఒక అవకాశంగా భావిస్తోంది. ఇందులో మొదటి ఛాన్స్ అభివృద్ధి చెందుతున్న దక్షిణ దేశాలన్నింటినీ ఏకం చేయాలని డ్రాగన్ యత్నిస్తోంది. వాస్తవానికి అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలన్నీ అమెరికా చర్యలను ఖండించాయి. ఖచ్చితంగా ఈ పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇక రెండో ఛాన్స్ తాజా పరిణామాలతో తైవాన్ విషయంలో చైనా కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నది. వెనుజులా అధ్యక్షుడిని బంధించేందుకు ముందుగా ఫేక్ డ్రగ్స్ అక్రమ రవాణా వాదనలను ఎలా ప్రచారంలోకి తెచ్చిందో చైనా గమనిస్తోంది. ముందుగా కొన్ని విడివిడిగా పడవలను టార్గెట్ చేసుకుని అమెరికా ఎలా దాడులు మొదలుపెట్టిందో అర్థం చేసుకుంటోంది. ఆ తర్వాత వెనుజులా అధ్యక్షుడిని ఎలా బంధించాలో పాఠాలు నేర్చుకుంటోంది. ఈ పరిణామాలను డ్రాగన్ సైన్యం ఖచ్చితంగా నిశ్చితంగా అధ్యయనం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ దేశ ఆయుధాలు సరిగ్గా పనిచేయకపోతే మాత్రం ఈ అధ్యయనాలు ఎంత మాత్రం డ్రాగన్కు సహకరించవు.